ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కి రంగం సిద్ధమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా 4 విజయాలతో జోష్ మీద ఉన్న ఇండియా న్యూజిలాండ్పై గెలిచి టైటిల్ సొంతం చేసుకోవాలని చూస్తుంటే, న్యూజిలాండ్ లీగ్ మ్యాచ్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ టైంలో రెండు టీంల బలాబలాలు చూద్దాం. బ్యాటింగ్ పరంగా చూస్తే ఇండియా టీం బలంగా ఉంది. ఎందుకంటే ఓపెనర్స్గా రోహిత్ గిల్ ఫామ్లో ఉన్నారు. 3rd ప్లేస్లో కోహ్లీ, 4th ప్లేస్లో శ్రేయస్ అయ్యర్, 5th ప్లేస్లో కేఎల్ రాహుల్ మంచి ఫామ్ కనబరుస్తున్నారు. అలాగే అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా మరియు జడేజా అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో రాణిస్తున్నారు. లీగ్ మ్యాచ్లు అండ్ సెమీఫైనల్లో అందరూ అద్భుతంగా రాణించారు. సో ఇండియా బ్యాటింగ్ పరంగా 8th ప్లేస్ వరకు బలంగా ఉంది. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఓపెనింగ్లో విల్ యంగ్ పాకిస్తాన్ మ్యాచ్లో సెంచరీతో రాణించినప్పటికీ తరువాత జరిగిన ఏ మ్యాచ్లోనూ రాణించలేదు. రచిన్ రవీంద్ర ఐసీసీ టోర్నమెంట్స్లో మంచి ఫామ్లో ఉన్నాడు. 3rd ప్లేస్లో విలియమ్సన్ సౌత్ ఆఫ్రికా మీద సెంచరీతో మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. 4th ప్లేస్లో జారీ మిచెల్, 5th ప్లేస్లో టామ్ లేథమ్ మంచి ఫామ్లో ఉన్నారని చెప్పొచ్చు. గ్లెన్ ఫిలిప్స్, బ్రెస్వెల్ మరియు మిచెల్ శాంట్నర్ అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో మంచి ఫామ్లో ఉన్నారని చెప్పొచ్చు. సో బ్యాటింగ్ పరంగా చూస్తే ఇరు జట్లు సమానంగానే ఉన్నాయి. ఆల్ రౌండర్స్ ని చూస్తే ఇండియాలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా రూపంలో మనకు 3 ఆల్ రౌండర్లు ఉన్నారు. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అందరూ ఫామ్ లో ఉండటం మనకి కలిసొచ్చే విషయం. న్యూజిలాండ్ నుంచి గ్లెన్ ఫిలిప్స్, బ్రెస్వెల్ మరియు మిచెల్ శాంట్నర్ ఉన్నారు. సో ఆల్ రౌండర్స్ పరంగా ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. పేస్ ని చూస్తే ఇండియా నుంచి మొహమ్మద్ షమి బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్స్, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 3 వికెట్స్ తీసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వేరే ఎండ్ లో హార్దిక్ పాండ్యా ఫామ్ లో ఉన్నాడు. అవసరమైనప్పుడు వికెట్స్ తీసి ఇండియాకి బిగ్ బ్రేక్స్ ఇస్తున్నాడు. న్యూజిలాండ్ నుంచి మ్యాట్ హెన్రీ, జమిసన్, ఒరూకే ఉన్నారు. కానీ మ్యాట్ హెన్రీ ఒక్కడే ఫామ్ లో ఉన్నాడు. సో పేస్ లో ఇండియా కొంచెం ముందుంది. స్పిన్ ని చూస్తే ఇండియా నుంచి వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్ మ్యాచ్ లో 5 వికెట్స్, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 2 వికెట్స్ తీసి మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే అక్షర్ పటేల్ బౌలింగ్ లో వికెట్స్ తీస్తూ బ్యాటింగ్ లో పరుగులు రాబడుతూ ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు. జడేజా కూడా వికెట్స్ తీస్తూ పరుగులు సాధిస్తూ ఫామ్ లో ఉన్నాడు. న్యూజిలాండ్ నుంచి చూస్తే గ్లెన్ ఫిలిప్స్, బ్రెస్వెల్ మరియు మిచెల్ శాంట్నర్ ఉన్నారు. కానీ బౌలింగ్ పరంగా మిచెల్ శాంట్నర్ మాత్రమే రాణిస్తున్నాడు. సో స్పిన్ లో ఇండియానే ముందుంది. రికార్డ్స్ పరంగా చూస్తే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో 2 మ్యాచ్లు ఆడగా అందులో న్యూజిలాండ్ 2 గెలిచింది. రికార్డ్స్ పరంగా న్యూజిలాండ్ ముందుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం రికార్డ్స్ చూస్తే చేజింగ్ లో విన్నింగ్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సెకండ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. ఈ స్టేడియంలో మొత్తం 61 మ్యాచ్లు జరగగా అందులో 37 చేజింగ్ టీంలు విజయం సాధించాయి. ఇండియాకు కూడా చేజింగ్ లో రికార్డ్స్ బాగున్నాయి. సో ఇండియా టాస్ గెలిచి ఫీల్డ్ తీసుకోవాలి. ఓవరాల్ గా చూస్తే ఇండియాకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా గెలిచి టైటిల్ సొంతం చేసుకోవాలి అని కోరుకుందాం. బెస్ట్ ఆఫ్ లక్ టు టీమ్ ఇండియా.